డెల్టా రిపిటేషన్ కొడితే యూ స్టిల్ హ్యావ్ ఇట్. ఇది ఎప్పుడు క్లీన్ అవుతుంది? అట్లా కూడా నువ్వేమంటే ఎప్పుడు క్లీన్ అవుతుంది? ఇప్పుడు నువ్వు కొట్టిన డెల్టా ఆ సక్సెస్ అయిందని దీనికి తెలిసి అప్పుడు క్లీన్ చేసుకుంటావు, అంతవరకు అట్లా పెట్టుకుంటావు. ఇప్పుడు నువ్వు బిడలు డెల్టా కొట్టినావు కదన్నా, ఈ డెల్టా సక్సెస్ అయింది అని తెలుసుకున్నాక అది క్లీన్ చేసుకుంటుంది. ఇది సక్సెస్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది దానికి తెలుసు. ఒకవేళ వీడు ఈ డెల్టా ఫెయిల్ అయితే రిపీట్ డెల్టా కొడతాడు, ఒక డెల్టా సక్సెస్ అయితే నార్మల్ డెల్టా కొడతాడు అని దానికి అర్థమైంది. సో నాకు డెల్టా సక్సెస్ అయిందే కాలేదు, బస్ అయింది కాబట్టి నేను కొడుతున్నా, నార్మల్ డెల్టా కొడుతున్నాను. ఓకే, నార్మల్ డెల్టా కొడుతున్నా. నాకు తెలుసు జీరో డెల్టా ఏం లేవు కదా, ఇంకా వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ పోస్టింగ్. సో డెల్టా ఈజ్ జీరో. ఎందుకు రన్ చేసిన ఈ సెకండ్ అయితే డెల్టా కొట్టడం వల్ల ఫస్ట్ డెల్టా సక్సెస్ దానికి ఇప్పుడు అర్థమైపోయింది అన్నట్టు. అర్థమైపోయి ఏం చేస్తుంది చూడు, కౌంట్ తగ్గిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. డెల్టా రిపిటేషన్ లేదు, అక్కడ కౌంట్ జీరో ఉంటేనే అర్థమైపోయింది కానీ చూపించకూడదు యాక్చువల్గా. ఓకేనా బస్, ఇట్లా డెల్టా రిపీట్ విల్ ఇట్ స్టోర్స్ ఎ కాపీ ఆఫ్ ఇట్ అంటిల్ నెక్స్ట్ డెల్టా ఈజ్ సక్సెస్ఫుల్. ఇది లోడింగ్. ఏంటుందమ్మా, నేను పోస్ట్ చేసేకి వెళ్తున్నాను కానీ వన్స్ ఐ ఫినిష్ యూనిట్ లోడింగ్ టు బిడబ్ల్యూ ఐ నెవర్ లాగ్ ఇన్ టు ఈసీసీ, ఐ జస్ట్ బీ షెడ్యూలింగ్ వాట్ డెల్టా లోడ్, అంతే. అర్థమైందా నీకు? బాగా అర్థమైందన్న. ఇప్పుడు క్వశ్చన్ నాకు వీ గెట్ ఇట్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. వాడు ఇట్లా అంటాడు అన్న క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, ఎంత ఉందండి ఇది? డెల్టా పోస్ట్ చేసినాను నేను. ఐ వుడ్ డన్ డెల్టా పోస్టింగ్. అది యాక్చువల్లీ పాపం కలెక్ట్ చేసింది కానీ నేనే ఎత్తేసింది. ఐ రిమూవ్డ్ ఎ రికార్డ్ ఫ్రమ్ దేర్. వెన్ ఐవ్ డన్ ద చేంజ్ ఇట్ హ్యాస్ టు ఫార్మేట్ అన్ ఎల్యూడబ్ల్యూ ఇంటూ డెల్టా క్యూ, రైట్? ఫార్మ్ అయిన ఎల్యూడబ్ల్యూ ఎత్తేసినాను. ఓకే, సో డెల్టా రికార్డ్ వాజ్ నాట్ క్యాప్చర్డ్. అప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, దెర్ ఆర్ సమ్ డెల్టా చేంజెస్ బీన్ డన్ బట్ వీ ఫెయిల్ టు కలెక్ట్ ఫర్ సమ్ రీజన్. ఇట్ హ్యాస్ ఫెయిల్ టు కలెక్ట్ దోస్ ఇంటూ డెల్టా క్యూ అండ్ దోస్ డెల్టా చేంజెస్ హ్యావ్ నాట్ కమ్ ఇంటూ బిడబ్ల్యూ. బిడబ్ల్యూకి ఆ డెల్టా చేంజెస్ రాలే. డాక్యుమెంట్ అయితే చేంజ్ అయిపోయింది కానీ ఆ డెల్టా చేంజెస్ రాలేదు ఫర్ సమ్ రీజన్. అప్పుడు ఏం ప్రాబ్లం ఏమైంటుంది? దానివల్ల ఏమైద్దిరా అంటే వాడు ఇట్లా అంటాడు అన్నట్టు. ఏమంటాడంటే, అట్లా ఫెయిల్ అయింది నీకు కూడా తెలియదు, రికార్డ్ డిలీట్ అయిపోయింది, అది చేంజెస్ రాలేదు, నువ్వు నీకు గ్రీన్గా ఉంది, టెక్నికల్గా రికార్డ్ అయితే రాలేదు, ఆ డెల్టా చేంజెస్ రాలేదు, కానీ నీకు టెక్నికల్గా నువ్వే డెల్టా కొట్టుకుంటాను, డెల్టా కొడతావు, ఏం చేస్తావు, ఏమొస్తుంది నీకేం సంబంధము? ఇట్లా వచ్చింటుంది, నీకేం సంబంధం? గ్రీనా రెడ్డా ఎల్లో? నీకు రికార్డ్స్ నీకేం సంబంధం? గ్రీన్ ఏంటంటే కొడతాను అంత రోజు కొడతాను, అరే లోడ్ ఫాస్ట్ అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది అనుకోండి, ఏమైందా జీరో వస్తుంది కాబట్టి ఫాస్ట్ అయిపోయింది. కానీ ఆ రికార్డ్స్ మిస్ అవుతాను, డెల్టా చేంజెస్ మిస్ అవుతుంది. ఓ వారం తర్వాత వాడు లేపుతాడు, ఏమి బస్ ఇట్లా. నేను ఈ సేల్స్ ఆర్డర్ రిపోర్ట్ చూసా అంటే ఈ ఆర్డర్ సేమ్ అవే కదా అనేది. వాడు ఏమిటంటే ఈ ఆర్డర్ నంబర్ ఇది నేను క్యూలో చూపిస్తున్నాను కానీ వాడు రిపోర్ట్ రన్ చేసి చూపిస్తాడు నీకు. రిపోర్ట్ స్క్రీన్ షాట్ ఇచ్చి నీకు నీట్గా స్క్రీన్ షాట్ ఇస్తాడు 7723 అని ఇచ్చి, ఎందుకు రెండు వచ్చినాయి? రిక్వెస్ట్లో ముందు వచ్చింటుంది మరి, బట్ ఓకేలే సార్ ఇట్లే ఉండలే బస్, ఇదే తప్పులే. ఏదో ఏది ఎత్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ ఇస్తాడు నీకు. ఇట్లా వేసి ఇక్కడ నీకు హైలైట్ చేస్తాడు, ఇట్లా వేసి
రియల్ టైంలో నీకు ఇట్లే వస్తుంది అన్న టికెట్ VA02 కేసు వీడు చేంజ్ చేయడు. VA03 డిస్ప్లేకి వెళ్తాడు. VA03 చూడు డిస్ప్లేలో కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టి వాడు రాస్తాడు. అంటే వెన్ ఐ రన్ ద BW రిపోర్ట్, వెన్ ఐ రన్ ద బెక్స్ క్వరీ, సౌండ్స్ క్వరీ, నాకు ఇట్లా అవుట్పుట్ ఇట్లా వస్తుంది. దిస్ అ వాల్యూ ఐమ్ గెటింగ్ ఫర్ డాక్యుమెంట్ నెంబర్ 7723. వెన్ ఐ సీ దిస్ సేల్స్ ఆర్డర్ ఇన్ ECC, I see the values what 35. ఈడేమో 55 ఉంది, ఈడేమో 35 ఉంది. కెన్ యూ ప్లీజ్ చెక్ అండ్ ఫిక్స్ ద ఇష్యూ అని అంటాడు. ఇది నీకు టికెట్ ఇట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా కరెక్ట్ చేస్తాను అదన్న. ఇప్పుడంతా ఆ రోజులు అయిపోయినాయి. స్టెప్స్ చెప్పు, లాక్, షెడ్యూల్, డౌన్ టైము, డిలీట్ స్టెప్ ఆ డేస్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాం, ఎట్లా చేస్తావు చెప్పు. ఏబ్బా సో ఏమంటాడు, సింపుల్ లాజికల్గా కరెక్ట్ అంతే. ఇవాటికి లాజికల్ కోసం ఏమంటే క్యూబ్లోకి వెళ్ళి ఆ రికార్డ్ 7723 డిలీట్ చేసి మళ్ళీ ఆ రికార్డ్ మాత్రం లోడ్ చేసి సరిపోయి కదన్నా అంటాడు. లాజికల్ కరెక్ట్, బట్ హౌ డూ యూ డూ దిస్ విత్ దిస్ నా? ఏ రిక్వెస్ట్ నెంబర్లో ఆర్డర్ సేవ్ అయింది చెప్తా. నువ్వేమని చేసుకుని నేను చెప్తాను నీకు కావాలండి. ఏది కావాలా ఈడే చూసినప్పుడు చెప్తాను. ఈ డాక్యుమెంట్ నెంబర్ చూసి రిక్వెస్ట్ నెంబర్ చెప్తాం కదా, ఓకే తెలిసింది. ఏం చెప్తావు? ఆర్డర్ నెంబర్ ఏ రిక్వెస్ట్లో వచ్చిందో కనుక్కున్నా, క్యూబ్లో ఉంది. రిక్వెస్ట్ నెంబర్ పట్టుకుంటే ఈ రిక్వెస్ట్ నెంబర్ పట్టుకుంటే డేట్ టైం కూడా తెలుసుకోవచ్చు కదా. రిక్వెస్ట్ నెంబర్ దొరికితే ఏ రోజు లోడ్ అయిన రిక్వెస్ట్లో ఆ రికార్డ్ వచ్చిందో కూడా తెలిసిపోతుంది. తెలిసి ఏమవుతుంది? ఏంపా అంటే ఏంది? ఎక్సలెంట్. సి ఇఫ్ యూ వాంట్ డిలీట్, ఇఫ్ యూ సే రిక్వెస్ట్ వాస్ డిలీషన్, ఆ రిక్వెస్ట్ సంబంధించిన డేటా అంతా పోతుంది. కానీ ఆ రిక్వెస్ట్లో వేరే ఆర్డర్లు కూడా వచ్చాయి, అన్ని ఎత్తితే ఎట్లా? సో దెన్ ఈ సేస్ ఐ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్ట్ డిలీషన్ అండ్ డిలీట్ ఓన్లీ ద డేటా ఫర్ ద ఆర్డర్ 7723. ఎక్సలెంట్. ఓకే, ఎట్లా సెలెక్ట్ డిలీట్ తెలుసు కదా. సార్ సెలెక్ట్ డిలీట్ చేసినాను, అయిపోయింది జాబ్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది? ఈయన BW 7723 is 0, ఈయన ECC 7723 is 35 సంథింగ్. సరే డిలీట్ చేసినా ఏం చేయాలి? లోడ్ చేసుకోవాలి. ఎట్లా చేస్తాం చెప్పు. ఇన్ఫోగా రన్ చేసుకోవాలా? ఏం సెలెక్షన్లో ఇచ్చుకోవాలన్నావు. ఓకే, నువ్వు చూడ ఆ ఇష్యూస్ చూస్తే నీకు అర్థమైంది. ఓకే, ఏంది ఏ సెలెక్షన్ ఇచ్చి డెల్టా రన్ చేయాలా, సెలెక్షన్ ఇచ్చి యూనిట్ రన్ చేయాలా? డెల్టా రన్ చేయాలి. ఎక్సలెంట్. ఫస్ట్ థింగ్ నాకు డెల్టా ఇన్ఫో ప్యాకేజ్కి వెళ్ళి సెలెక్షన్ పెడదామని చూస్తే అసలు ఎనేబులే కాదు. ఆయన పాయింట్ మనం మాడదాం. ఆయన ఏమన్నాడంటే రన్ ద డెల్టా లోడ్ విత్ సెలెక్షన్ 7723 అన్నాడు. చాలా తప్పులు ఉన్నాయి. ఫస్ట్ తప్పు ఏమంటే నాకు డెల్టా ఇన్ఫో ప్యాకేజ్కి ఎందుకు నాకు సెలెక్షన్ ఎనేబుల్ చేయలేదు? అది తెల్లగా ఎందుకు రాలే? డేటా సోర్స్ క్రియేట్ చేసినప్పుడు చెక్ బాక్స్లు సెలెక్ట్ చేస్తే కదా ఈ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కానీ ఆ టెక్స్ట్ బాక్స్ ఫ్రమ్ వాల్యూ టు వాల్యూ తెల్లగా కనపడ్డాం. అంటే ఇట్స్ నాట్ ఎనేబుల్ టు గివ్ మీ వాల్యూ. డెల్టా రెస్ట్రిక్ట్ చేయకూడదు, నేను ఎప్పుడు చెప్పినాను అట్లా. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏమంటుంది, ఇప్పుడు ఆ పాయింట్ చూడు చాలా ఇంపార్టెంట్. ఆయన అడిగిన దాంట్లో ఆ పాయింట్ వచ్చింది. ఏంటి? ఇది యూనిట్ ఇన్ఫో ప్యాకేజ్. వీడు తెల్లగా ఉన్నాయి మళ్ళీ ఆడ లేదు. లాజిక్ ఏమంటే యూనిట్ లోడ్ నువ్వు ఏ డేటా సెలెక్షన్స్తో అయితే రన్ చేస్తావో డెల్టా కూడా అదే సెలెక్షన్స్తోనే రన్ అవుతుంది. సిన్స్ యూ రన్ యూనిట్ వితౌట్ ఎనీ సెలెక్షన్స్, డెల్టా ఆల్సో కెన్ రన్ ఓన్లీ వితౌట్ ఎనీ సెలెక్షన్.
2 years back you run init without selections already. After 2 years now you got issue, now you want to put selection to that document number in delta. Doesn't make sense because init ఏ సెలెక్షన్తో రన్ అయిందో డెల్టా కూడా అదే సెలెక్షన్తో రన్ అయింది. సపోజ్ నువ్వు ఇనిట్ పోయి నువ్వు 772 రన్ చేసావు అనుకో, మళ్ళీ డెల్టా కూడా ఓన్లీ 772కి రన్ అవుతుంది. కరెక్టా? అర్థమైందన్న కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఇనిట్ విత్ వాట్ ఎవర్ ద డేటా సెలెక్షన్స్ యూ రన్ ఇనిట్, డెల్టా కూడా అదే సెలెక్షన్స్కి రన్ అవుతుంది. కాబట్టి సిన్స్ యూ ఆల్రెడీ రన్ ఇనిట్ వితౌట్ ఎనీ సెలెక్షన్స్ అండ్ డెల్టా ఈజ్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ సెలెక్షన్. If you want the delta to run only for 7723 selection, what I should do? I should run init with 7723 and run delta only for 7723. Then in that case, will you miss other documents? Arthamendalam concept. That is first issue. So I cannot use delta for that. Inkoti. No delta info by run cheste నీకు బొమ్మ అర్థమైంది కదమ్మా. డెల్టా రన్ కొడితే అన్న నుంచి వస్తుంది, డెల్టా క్యూ నుంచి వస్తుంది. చూద్దాం నువ్వు డెల్టా కొడితే వస్తుందా లేదు. డెల్టా క్యూలో ఏమున్నా చూడు. నువ్వు డెల్టా కొడితే డెల్టా క్యూ నుంచి రావాలి. ఆర్ఎస్ఎంలో ఏడుంది? 7723 రికార్డు ఉందే. మరి లేకపోయినా నువ్వు డెల్టా కొడితే ఏం ప్రయోజనం? బాస్ డెల్టా కొడితే డెల్టా క్యూ నుంచి వస్తుందని చెప్పింది క్లియర్ అండి. నువ్వు డెల్టా కొడితే అక్కడ నుంచి వస్తారా? ఈ రికార్డు లేని ఎట్లా వస్తుంది బాస్? దెన్ వాట్? ఇనిట్ రన్ చేయాలి అంటే ఆయన ఏమన్నాడు, ఇనిట్ రన్ చేయాలి. ఇనిట్ రన్ చేస్తే ఏమవుతుంది? ఎక్కడి నుంచి డేటా వస్తుంది? బొమ్మ చూడు, డెల్టా వద్దన్నో డెల్టా రన్ ఎందుకు రన్ చేయ కూడా చెప్పేసిన ఆల్రెడీ. ఇనిట్ కొడితే ఏమవుతుంది? సెలెక్ట్ టేబుల్ డేటా మూలస్. సెలెక్ట్ టేబుల్ సపోజ్ సెలెక్ట్ టేబుల్ ఏం డేటా లేదనుకో ఏమేస్తుంది? 0 రికార్డ్స్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఎవడో 2 years బ్యాక్ ఫిల్ చేసిన డేటా అట్లే ఉంది, యాక్చువల్లీ డిలీట్ చేసేయచ్చు. బట్ 2 years బ్యాక్ ఫిల్ చేసిన డేటా అట్లే పెట్టినాడు అనుకో, ఒక 10 లక్షల రికార్డులు ఏమవుతాయి? మొత్తం వస్తాయి, అన్ని రికార్డ్స్ వస్తాయి. మరి కేసు 1 మాట్లాడుకుందాం. సెలెక్ట్ టేబుల్లో 2 years బ్యాక్ ఎవడో ఫిల్ చేసి పెట్టాడు 10 million రికార్డ్స్ అట్లే ఉన్నాయి, ఎవడో డిలీట్ చేయలే. ఇప్పుడు నువ్వు ఇనిట్ కొడితే ఆ 10 లక్ష అన్ని 10 million రికార్డ్స్ వచ్చేస్తాయి. రాకూడదంటే ఏం చేయొచ్చు? డిలీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 లక్షల్లో నీ రికార్డు ఉందన్న 7723 ఎత్తుకున్నా కనిపించింది, అదొక్కటి వచ్చాక ఏం చేస్తావు? ఎక్కడ ఏదంట్లో ఇనిట్కి సెలెక్షన్ పెడితే డెల్టా కూడా అదే సెలెక్షన్కి రన్ అవుతుంది. అప్పుడు ఏంది? ఓన్లీ డెల్టా పోస్టింగ్స్ ఆఫ్ 7723 ఓన్లీ విల్ కమ్ కదా. ఇనిట్కి సెలెక్షన్ పెట్టేసరికి డెల్టా కూడా అదే సెలెక్షన్కే వర్క్ అవుతుంది అన్నట్టు, మళ్ళీ పెట్టలేము. అదొక పాయింట్, అర్థమైంది కదన్నా. ఇక్కడ నాకు 10 million రికార్డ్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఇనిట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ నెంబర్ 7723 సెలెక్షన్ ఇచ్చి కొట్టాను అనుకో, డెల్టా కూడా రేపు పొద్దున కూడా నువ్వు 7723 రాలి. అప్పుడైంది? వాడు 7723 మార్చే మాత్రం వస్తుంది, వేరే ఏం మార్చే నీకు రాదు ఇంకా బిడబుల్. అదో ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏమంటే చూడు, ఇనిట్ కదా రన్ చేసేది, చూడు ఏముంటుంది? ముట్టుకునేది ఉంటుంది. ఏంటంటే చూడు ఏంది? ఇనిట్ రన్ చేసినాం మళ్ళీ ఏంది నువ్వు రన్ చేసేదంట. అంటే ఇనిట్ ఒకసారి డెల్టా రోజు. సో రన్ చేసిన ఇనిట్ మళ్ళీ రన్ చేయాలనుకో, రన్ చేసిన ఇనిట్ క్యాన్సిల్ చేసి రన్ చేయాలి. డూ యూ నో హౌ టు క్యాన్సిల్ ఇట్? ఎట్లా? స్కెడ్యులర్ మెను, ఇనిషియలైజ్ ఆప్షన్స్ ఫర్ సో సిస్టమ్, సెలెక్ట్ దిస్ అండ్ సెట్ డిలీట్. ఇట్లా డిలీట్ చేసి మళ్ళీ నీట్ కొట్టాల్సి వస్తుంది. అంటే ఇఫ్ ఐఎమ్ డిలీటింగ్ దిస్, ఐఎమ్ డిలీటింగ్ ది హిస్టారికల్ డేటా వాట్ ఈస్ లోడెడ్ టు మై క్యూబ్. ఇనిట్ ద్వారా క్యూబ్లోకి లోడెడ్ డేటా డిలీట్ చేస్తాను లేదు, ఐఎమ్ ఓన్లీ అంటే తూచ్ అన్నట్టు, అంటే ముందు రన్ చేసిన ఇనిట్ క్యాన్సిల్ చేస్తున్నా అన్నట్టు. కానీ ద డేటా వాట్ ఈస్ లోడెడ్ టు క్యూబ్ త్రూ ఇనిట్ ఈస్ స్టిల్ దేర్. అంటే నేను ఇనిట్ రన్ చేసిన కదా ఇంకా అది క్యాన్సిల్ అన్నా అన్నట్టు, కానీ డేటా మాత్రం వచ్చినట్టే. అంటే నేను ఇనిట్ రన్ చేసినప్పుడు ఏం 2 జరిగింటాయి. హిస్టారికల్ డేటా అంతా క్యూబ్లోకి వచ్చి ఉంటుంది, ప్లస్ కొన్ని సెట్టింగ్స్ జరిగింటాయి ఇక్కడ సోర్స్లో. ఆ డెల్టా క్యూలో క్యూ మెయింటైన్ చేయడం కానీ ఆ సెట్టింగ్స్ ఎప్పుడైతే నేను డిలీట్ చేస్తానో ఆ సెట్టింగ్స్ పోతాయి, కానీ హిస్టారికల్ డేటా మాత్రం అట్లే ఉంటుంది. సెట్టింగ్స్ పోతాయంటే ఏం పోతుంది? డెల్టా క్యూలో నుంచి ఆ డేటా సోర్స్ వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ డెల్టా క్యాప్చరింగ్ జరగదు. ఇంకా మళ్ళీ ఎప్పుడైతే ఇనిట్ రన్ చేస్తామో మళ్ళీ క్యాప్చరింగ్ జరుగుతుంది. అర్థమైందా కలేదన్నా? ఇప్పుడు ఇనిట్ డిలీట్ చేసి ఇనిట్ విత్ 7723 కొడితే మళ్ళీ డెల్టా క్యూ వస్తుంది. ఇనిట్ డిలీట్ చేసినప్పుడు డెల్టా క్యూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇనిట్ విత్ 7723 కూడా మళ్ళీ డెల్టా క్యూ వస్తుంది. కానీ పోస్టింగ్ మాత్రం 7723 కలెక్ట్ చేసుకుంటారు. మరి ఏం చేయాలన్నా?
ఇంకొకటి స్టాటిస్టికల్ దానికి వెళ్ళి న్యూరాన్లో ఇప్పుడు ఈ 10 minutes మాట్లాడిన అందరికి అర్థమైందన్న. ఇది అర్థమైతే 100% జాబ్, 100% జాబ్. ఓకే చెప్పు నీ డౌట్. మళ్ళీ స్టాటిస్టికల్ సెటప్ దానికి వెళ్ళి కొత్త న్యూరాన్ నేమ్ ఇచ్చేసేసి ఆర్డర్ నెంబర్ 772 చూడు ఏమంటారు అంటే ఇవన్నీ ఎందుకన్నా ఈజ్ కమింగ్ విత్ అనదర్ సొల్యూషన్. ఐల్ గో టు సెలెబ్ టేబుల్, ఐల్ గో టు ఈసీసీ, డ్రాప్ ద సెలెబ్ టేబుల్స్ and run the statistical setup only for 7723. Then the setup table is filled with what? Only 7723. Okay, fill అయింది. అప్పుడు ఏం అంటే బిడలు గెట్టదే వల్ల మళ్ళీ యూనిట్ కొట్టాలి, మళ్ళీ యూనిట్ కొట్టాలి. ఒకసారి యూనిట్ చేసిన తర్వాత మళ్ళీ యూనిట్ కొట్టొచ్చు. చూడు ప్రాబ్లం ఏదో చెప్తా. సరే నువ్వు ఇవన్నీ నువ్వు ఆలోచించుకునే టైంలో ఎవడో పోస్టింగ్ చేస్తారంటారు, ఆగింటారా, కొడతాంటారు. వాళ్ళు అయితే ఆగరు అన్నట్టు కొట్టినారు, 2-3 కొట్టినారు. ఓకే అట్లా వాచ్ చేసినాం. దే హవ్ డన్ సమ్ చేంజెస్. ఓకే సో వెన్ ఐ గో టు RSS 7 దెర్ ఆర్ 2 రికార్డ్స్ నో. ఓకే ఇప్పుడు నా ప్రాబ్లం చూడు, నువ్వేమన్నావు, సరే ఇప్పుడు నేను ఈసీసీకి వెళ్ళి అట్లా పోస్టింగ్ చేస్తాను వాళ్ళు ఆగలే. నువ్వేం చేస్తున్నావు, LBWGలోకి వెళ్ళిపోయి డిలీట్ చేసి సెలెబ్ టేబుల్స్ని OLS 7 BWకి వెళ్ళి కొత్త రన్ పెట్టి అదే నీ ప్రాబ్లం 7723 ఇచ్చి కొడుతున్నాం. కొడితే అప్పుడు ఏమవుతుంది, అయిపోయింది. అప్పుడు సెలెబ్ టేబుల్కి ఏమైంది అన్న, సెలెబ్ టేబుల్ నీకు డేట్ అర్థం కాదు, నువ్వు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మాత్రం చూసుకోగలుగుతాను, నీకు డేట్ అయితే అర్థం కాదు. అదేంది ఒకటి ఫిల్ అయింది. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాను, ఈయన ఏమన్నాడు, అట్లా ఫిల్ చేసేసి ఇనిట్ డిలీట్ చేసి రన్ చేయి. నేను ఇనిట్ డిలీట్ చేయడం వల్ల క్యూబ్లో హిస్టారికల్ డేటా పోతుందా, పోదు, అది అట్లే ఉంటుంది. ఓన్లీ ది ఆప్షన్స్ ఇస్ క్లీన్డ్, ఆల్ ది పారామీటర్స్ విచ్ ఆర్ సెట్ ఇన్ ద సోర్స్ ఇస్ క్లీన్డ్ అప్. చూడు ఏమైందో, క్యాన్సిల్డ్ మై యూనిట్ కదా, క్యాన్సిల్డ్ యూనిట్ అంటే అప్పుడు డెల్టా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, ఓన్లీ యూనిట్ రన్ చేయాలి. యూనిట్ కొడితే ఏమైంది, ఆ 7723 వస్తుంది సరే, కానీ ఆ డిలీట్ చేయడం వల్ల ఏమైందో చూడన్నా, నాకు సోర్స్లో డెల్టా క్యూ ఎత్తిపోయింది. 2LS11VHD ఎత్తుకు ఏడుంది, 2LS11VHD 2LS11VHD ఎత్తుకు వెళ్ళిపోయింది. క్యూ ఎత్తిపోయిందంటే ఏమైంది, మార్చినది నేను కాబట్టి నాకు తెలుసు 7724 7725 ఉందిరా నాకు తెలుసు. కానీ 100 మంది కొడుతుంటారు, ఎవడు ఏ డాక్యుమెంట్ కొట్టినాడో నాకు తెలుసు. ఆ చేంజెస్ అన్ని ఎత్తిపోయాను. యూనిట్ క్లీన్ చేయడం వల్ల డెల్టా క్యూ క్లీన్ అయిపోయింది. డెల్టా క్యూ ఎత్తిపోయింది. క్యూ ఎత్తిపోతే దాంట్లో ఉన్న డేటా కూడా ఎత్తిపోయింది. నా డెల్టా రికార్డ్స్ అన్ని మిస్ అయిపోయాను. ఇది ఇంకా భయంకరమైన రిస్క్ అన్నట్టు. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ ఉన్న చేంజెస్ అన్ని ఎత్తేసుకున్నావు. అర్థమైంది ఆయన ప్రాబ్లం. మరి ఎట్లా అయితే అర్థమైంది ప్రాబ్లం చెప్తే అంటావు. చూడు యూనిట్ కొడితే ఎక్కడి నుంచి వస్తుందన్న, ఫుల్ కొడితే ఎక్కడి నుంచి వస్తుంది. మరి R3లో సెలెక్ట్గా సెలెక్ట్ ఫిల్ చేసి ఫుల్ కొట్టుకోవచ్చు, యూనిట్ ఎందుకు డిలీట్ చేసి కొట్టాం. వీళ్ళు ఫుల్ డిస్టర్బ్ డెల్టా ఏది ఫుల్ కొట్టుకుంటే అయిపోయింది కదా, అంతే. యూనిట్ కొడితే క్యూ అన్ని లేచిపోతాయి అన్న, కూడా ఫుల్ కొట్టుకుంటే ఏమైందన్న, కొట్టుకుంటే అయిపోయి కదా. అర్థమైంది లాజికల్. సో మై సొల్యూషన్ వుడ్ బి వాట్, మనం ఇప్పుడు ఉంది కదా, నువ్వు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయింటే వాడు ఇంటర్లో ఇట్లా ఏది వేసినా నువ్వు గబ్బ కొడుతుంటావు అన్నమాట. ఓకే ఏమంటావు, వాడు నాకు ఎక్స్పీరియన్స్ ఎట్లంటే, వాడు నాకు ఒక రికార్డు మిస్ అంటే నాకు అప్పుడు నాకు నోరు వెళ్ళిపోతుండదు అంట. డూ సెలెక్ట్ డిలీషన్, గో టు స్టాటిక్ ఈసీసీ,
డిలీట్ సెలెక్ట్ టేబుల్స్ రన్ ద స్టాటిక్. నాకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అంటే నేను మాడుతుంటే మొత్తం నాకు ఈ మ్యాప్ నాకు కనిపిస్తుంటుంది. డూ సెలెక్ట్ డిలీషన్ ద క్యూబ్ క్యూబుల్ బ్లాంక్ అయిపోయింది. గో బ్యాక్ ఇఫ్ డేటా ఇన్ సెలెక్ట్ టేబుల్స్ డిలీట్ సెలెక్ట్ టేబుల్స్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఫిల్ చేసుకుంటారు. సో రన్ ద స్టాటిక్ సెటప్ ఫర్ డాక్యుమెంట్ నెంబర్ 7723 get it filled selected tables, go back to middle, run the full load and get that record into cube. క్యూబ్లో ఫుల్ డిలీట్ చేసేస్తాం. సెలెక్ట్ డిలీషన్ ఈసీసీలోకి వెళ్ళి సెలెక్ట్ టేబుల్స్ క్లీన్ చేసి ఐ రన్ ద స్టాటిక్ సెటప్ ఓన్లీ ఫర్ ద డాక్యుమెంట్ నెంబర్ సెలెక్టివ్లీ 7723 అండ్ ఫిల్ ద సెలెక్ట్ టేబుల్స్, గో బ్యాక్ టు బిడబ్ల్యూ, రన్ ద ఫుల్ లోడ్. ఏంటి క్లియర్ అయితే తప్ప డెల్టా కొట్టబడి డెల్టా రికార్డ్స్ వస్తాయి. యూనిట్ క్యాన్సిల్ చేసి క్యూలు వేసిపోతుంది. నేను యూనిట్ క్యాన్సిల్ చేయలే, డెల్టా కొట్టలే, ఫుల్ కొట్టినాను, ఫుల్ అప్ టు డేట్ అంతే. డెల్టా డిస్టర్బ్ కాదు, ఫుల్. సో టు బ్రింగ్ ద డేటా విచ్ ఇస్ మిస్ మ్యాచ్, రీలోడింగ్ ఆఫ్ ద మిస్సింగ్ రికార్డ్స్, ఐ కెన్ యూజ్ దట్ ఫుల్ అప్ అంతే. అర్థమైందన్న లాజిక్? ఇది అర్థమైందా కాన్సెప్ట్? గుడ్. సేవ్ చేయను.